హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు వీడియోలో 5వ నెల ప్రెగ్నెన్సీలో గర్భిణీల్లో ఉండే లక్షణాలు మరియు ఈ నెలలో గర్భంలో శిశువు యొక్క ఎదుగుదల ఎలా ఉంటుందో ఆ విషయాన్ని గురించి చెప్తాను. ముందుగా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే బెల్ ఐకాన్ని తప్పకుండా క్లిక్ చేయండి. ఇక టాపిక్లోకి వెళ్దాం. ముందుగా ఈ నెలలో తల్లిలో ఉండే సాధారణ లక్షణాలను గురించి చెప్తాను. ఈ నెలలో మొదటిసారిగా తల్లి బిడ్డ కదలికలను అనుభవిస్తుంది. రొమ్ములు పెరగడంతో పాటు ఫస్ట్ మిల్క్ స్రవణం ప్రారంభమవుతుంది. ఇది పసుపు రంగులో ఉండే మొదటి పాల స్రావం. పెరుగుతున్న గర్భాశయం కారణంగా కడుపు అవయవాలపై ఒత్తిడి పెరగడం వలన గ్యాస్ మరియు ఆమ్లత్వం కలగవచ్చు. దీని వలన గుండెల్లో మంట వస్తుంది. హార్మోన్ మార్పుల వల్ల జీర్ణక్రియ ఆలస్యం అవుతుంది. దీనివల్ల కాన్స్టిపేషన్ సమస్య ఉంటుంది. బరువు పెరుగుదల కారణంగా వెన్నుపూసపై ఒత్తిడి పెరుగుతుంది. కాబట్టి వీటిని సాధారణంగా తగ్గించడానికి విశ్రాంతి సరైన పొజిషన్లో తీసుకోవాలి. పొట్ట మరియు ఛాతీపై స్ట్రెచ్ మార్క్స్ కనిపించవచ్చు. హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వల్ల కొంతమందిలో చిరాకు, ఒత్తిడి, ఆందోళన వంటి పరిస్థితులు కనిపించవచ్చు. మరి ఈ 5వ నెలలో పిండం యొక్క ఎదుగుదల ఏంటో చూద్దాం. 5వ నెలలో పిండం పొడవు సుమారు 6 నుంచి 8 అంగుళాలు మరియు 300 నుండి 360 గ్రాముల బరువు ఉంటుంది. చర్మం మీద వెర్నిక్స్ అనే రక్షణ పొర ఏర్పడుతుంది. ఇది పిండంకు రక్షణ కల్పిస్తుంది. కండరాలు, ఎముకలు బలపడతాయి. చేతులు, కాళ్ళు కూడా స్పష్టంగా కనిపిస్తాయి. కనుబొమ్మలు, కనురెప్పలు, గోర్లు, తల జుట్టు ఏర్పడతాయి. ఈ నెలలో శిశువు తన బొటనవేలును నోట్లో పెట్టుకోవడం, ఆవలించడం మరియు కళ్ళు కొద్దిగా తెరవడం వంటివి చేయగలదు. అలాగే శిశువు చెవులు పనిచేయడం మొదలవుతాయి. తల్లి స్వరం వినగలుగుతుంది. గర్భంలో శిశువు తన్నడం లేదా చేతులు కదిలించడం మొదలు పెడుతుంది. ఇవే మొదటి ఫీటల్ కదలికలు. శబ్దాలకు స్వల్ప ప్రతిస్పందన శిశువు ఇవ్వగలదు. ఈ నెలలో శిశువు మెదడు వేగంగా అభివృద్ధి చెందుతుంది. కొత్త నాడీ సంబంధాలు ఏర్పడతాయి. చూసారు కదండి, ప్రెగ్నెన్సీ టైంలో 5వ నెలలో ఎలా ఉంటుందో. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని ఫాలో చేయండి.